నేను ఇంటికి గడప గడపకి ఎమ్మెల్యే సార్ వచ్చింటే సీను నా బాబు వాళ్ళందరి ఇంటికి వచ్చి ఆధార్ పింఛన్ కానీ రాపిస్తా అని ఫోన్ నెంబర్ అన్నీ తీసుకుపోయి ఫోటో తీసుకొని నన్ను రోజు ఫోటో తీసుకొని రోజు వచ్చి పోతున్నాడు. ఇట నీకు పెళ్లి చేసుకుంటా అది ఇది అని చెప్పారు గారు. వాళ్ళు వచ్చి ఇట ఫోన్లు చేసి నాకు టార్చర్లు పెట్టినారు. ఆత్మకూరుకు వచ్చి టార్చర్లు పెట్టినారు. భయపడకుండా చెప్పు. రేపు లెక్క చేసినారు వాళ్ళు. నాకు టార్చర్లు పెట్టారు. ఆత్మకూరుకు వచ్చి నేను పింఛన్ కానీ మార్పిస్తా, ఇది సైన్ పెడతా, అది పెట్టిస్తా అని పిలిపించి అక్కడ ఆత్మకూరులో నావభంగం చేశారు. నాకు మా అమ్మ లేదు సహాయంలో ఆడికి వచ్చి రాండి ఆత్మకూరుకి రాండి, ఆడ మాట్లాడి సైన్ చేపిస్తా అన్నారు. కేసు పెట్టడానికి స్టేషన్ కాడికి పోయినా మేడం. పోయి కేసు పెట్టినా కానీ తీసుకెళ్లేదు. ఎన్నిసార్లు పోయినా కానీ కేసు పెడితే తీసుకెళ్ళడం లేదు. మీదే తప్పు ఉందని చెప్తున్నారు మేడం. నిన్ను రేప్ చేసి నువ్వు కేసు పెట్టడానికి పోతే నీదే తప్పు అని చెప్తున్నారు. నా బాబు సీను చింతాలు వీళ్ళందరూ టార్చర్ పెట్టారు. లింగాపురంలో శిల్పా చక్రపాణి గడప గడపకు వచ్చినారు వాళ్ళు. ఇట పింఛన్ కానీ ఆధార్ కార్డు రేషన్ కార్డు సెల్ తీసుకుని తీసుకొని పోయి ఇట నేను చేపిస్తా, అది ఇది చేపిస్తా అని ఫోన్లు ఏంది చేస్తే ఆడ సైన్ పెట్టాలి, ఈడ సైన్ పెట్టాలి, ఆత్మకూరుకు రాని ఉందాలకి రాని సైన్ పెట్టమని చెప్పారు వాళ్ళు. చెప్పి ఇట టార్చర్ పెట్టారు. ఇట వినకపోతే మీ ఊరంతా బంధువులకు చెప్పి మీ బంధువులకని చెప్పి నాకు పరుగు తీసుకురారని చెప్పారు. ఇట్లా చేసినారంటే చింతాలు వాళ్ళు నానా గట్టి మేడం. ఈ అమ్మాయిని రేప్ చేసి ఈ అమ్మాయి కేసు పెట్టడానికి పోతే ఈ అమ్మాయిని తప్పని చెప్పి ఈ అమ్మాయిని బెదిరిస్తున్నారంట. ఏం బతుకులు మీవి? ఎట్లాంటి వాళ్ళు మీ దగ్గర పనిచేస్తున్నారు? రేపు పొద్దున ఎవరైతే ఈ అమ్మాయి పేర్లు చెప్పిందో ఇట్లాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకొని పోతారు. తన్నుకుంటూ మహిళలందరినీ నిల్చోబెట్టి ఎవరైతే ఈ విధంగా చేసినారో వాళ్ళందరినీ రోడ్డు మీద పోలీసులతోనే తన్నిచ్చి తీసుకుపోతారు. ఏం బతుకులు మీవి? సిగ్గులేదు? మళ్ళీ ప్రెస్ వాళ్ళ ముందుకు వచ్చి మాట్లాడతారా? మీ డ్రైవర్లు మీ అనుచరులు ఈ విధంగా చేసుకుంటూ పోతే గాడులు కాస్తున్నారా మీరు? మళ్ళీ ఏమీ ఎరగనట్టు దేశంలో ఏం జరిగినా మా మీదకే వస్తారని చెప్పి మాట్లాడతారా? మీరు ఒక రాజకీయ నాయకులు, మీది ఒక రాజకీయము, మీ ఒక బతుకులు. మళ్ళీ నీకు మర్యాద ఇవ్వాలా? నేను ఆడపిల్లలని ఈ విధంగా చేసుకుంటూ వచ్చే వాళ్ళకి నీకు మర్యాద ఇవ్వాలా? ఫోన్ చేసింటే రమ్మని అడుగుతాను చక్రపాణి రమ్మన్నాడా? రమ్మన్నాడు ఆఫీస్ కాడికి వచ్చి బయట మాట్లాడుతున్నారు. మేము పెంచుతా ఉంటున్నారు, బయట నుండి పంపిస్తున్నారు. 3 సార్లు పోయినా తర్వాత బిజీ టైంలో వేసినారు ఫోన్. నా ఫోటో కూడా తీసుకొని అంత బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మేడం వాళ్ళు. మళ్ళీ పింఛన్ కోసం భర్త చనిపోయినాడు. భర్త చనిపోయి పెన్షన్ ఇప్పిస్తానని చెప్పి గడప గడప తిరుగుతూ వాళ్ళ అంచనలు చేసేది ఇది. మీరు గడప గడప దేనికి తిరుగుతున్నారు? దీనికా కొంపదీసి? ఎమ్మెల్యేలు గడప గడపకి దేనికి తిరుగుతున్నారు? యూజ్లెస్ ఫెలోస్. ఆడపిల్లల ఈ విధంగా ఇచ్చేస్తారా మీరు? సిగ్గుసరం ఏమన్నా ఉందా మీకు? మీలలో ఆడపిల్లలు ఉన్నారు కదా, నీకు కూతురు ఉంది కదా, నీ డ్రైవర్లు ఈ విధంగా చేస్తున్నారంటే 4 పీకేది లేదు? చంపి పోగలు పెట్టకుండా వాళ్ళు ఇంకా ఎదిగేసుకొస్తున్నారా? ఆడపిల్లలు తప్పని చెప్తున్నారా? చింతాలు చంపుతాం, మా చిన్నాయన్ని కానీ చంపినాం మేము అని అంటారు. నేను చేసి అందరూ చింతాలు నా బాబు సీను. వాళ్ళు ఎవరు ఎవరు మనుషులు వాళ్ళు? శిల్ప చక్రపాణి డ్రైవర్ సీను. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.